హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అలచంద వడలు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అలచంద బేడలు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పొట్టుపోయేంత వరకు 3-4 టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా స్ట్రైన్ అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత రోట్లో కానీ లేదంటే మిక్సీ కానీ తీసుకొని రోట్లో అయితే ఏదైనా సరే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ ఫస్ట్ రుబ్బేసి తర్వాత అలచంద బేడలు కూడా వేసేసి కొంచెం మీరు కావాలనుకుంటే పసుపు కూడా వేసేసి బాగా రుబ్బితే పిండి వచ్చేసి బాగా నురుగులాగా వస్తుందన్నమాట. సో మరి ఎక్కువ రుబ్బుకోకండి, లైట్గా రుబ్బండి. మనకు మధ్య మధ్యలో అలచందలు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకొని తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద కొంచెం వాటర్ తరిపేసి మనం కావాల్సినంత సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కావాల్సినంత సైజులో వడలాగా షేప్ రెడీ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయినటువంటి అలచంద వడలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో చాలా